మైటీవీ వార్తలకు స్వాగతం. నేను ప్రియా. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుమల లడ్డు ప్రసాదంపై నిందారోపణలు చేసిన చంద్రబాబు వెంటనే క్షమాపణలు చెప్పాలి అని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్. లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసింది అని తప్పుడు ప్రచారం చేశారని ఆరోపణ. రాష్ట్రంలో నాడు జగన్ నేడు చంద్రబాబు పాలనలపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై పల్నాడు పర్యటనలో మండిపాటు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ తాడేపల్లిగూడెం కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ యేసుబాబు నగర సుందరీకరణలో అంతా భాగస్వామ్యం కావాలి అని పిలుపు. తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసింది అని దేవదేవుడి ప్రసాదంపై నిందారోపణలు చేసిన చంద్రబాబు వెంటనే క్షమాపణలు చెప్పాలి అని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసింది అని తప్పుడు ప్రచారం చేశారు అని బొత్స ఆరోపించారు. తమ స్వలాభం కోసం కొన్ని సంస్థలకు నెయ్యి టెండర్లు కల్పించాలి అనే ఉద్దేశంతో అసత్యాలు చెప్పారని, సిబిఐ నివేదికలో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయని, ఇందాపూర్ డైరీ హెరిటేజ్తో ఒప్పందం చేసుకుని నెయ్యి సరఫరా చేసింది అని 2015 నుండి 19 మధ్య కల్తీ నెయ్యి సరఫరా చేసినందుకు ఇందాపూర్ను బ్లాక్ లిస్టులో పెట్టారని, తర్వాత ప్రభుత్వం మారిన అనంతరం బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించారు అని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 ట్యాంకర్లను వెనక్కి పంపి అవే ట్యాంకర్లను మరీ వినియోగించారు అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది ఎక్కడ నేను ప్రజాస్వామ్యం చూడలేదు. ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వమే హౌస్ జరగకూడదని, వాస్తవ విషయాలు బయటకు రాకూడదని, వాళ్ళ ఆలోచనలు బయటకు రాకూడదని, వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ దోపిడీ బయటికి రాకూడదని ఇటువంటి కార్యక్రమాలు చేయడం చూస్తున్నాం. మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికాన్ని కోరుతున్నాను. చూడండి, కూటమి ప్రభుత్వం తాలూకా విధానం ఎలాగుందో. వాళ్ళకే కానీ వాస్తవంగా ఆ దేవదేవుడి మీద వారిని అడ్డం పెట్టుకుని దోపిడీ చేయకపోతే ఎందుకు చర్చగలట్లేదు? ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు దాని నుంచి దూరం పైకెళ్తున్నారు? ఎందుకు గుడ్డు చాకులు ఎత్తుకుతున్నారు? దేనికోసం? అందుకు సూటుగా ప్రశ్నిస్తున్నాం. దోపిడీ జరిగింది వాస్తవం. ఆ దేవదేవుడి తాలూకు నైవేద్యంలో ఉన్న ఆ ప్రసాదం మీద అడ్డం పెట్టుకుని ఏదైతే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకున్న హెరిటేజ్ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ ఉన్న ఇంద్రాపూర్ ఉన్న డైరీతో ఉన్న సంబంధాలతో దోపిడీ జరిగిన వాస్తవం అనడానికి ఎంతకంటే నిరసనం ఏం కావాలి? ఎందుకంటే ఏం కావాలి చెప్పండి? లేకపోతే డిస్కస్ చేయొచ్చు కదా, లేకపోతే మాట్లాడచ్చు కదా. కాదు, ఆ దేవదేవుడి మీద వచ్చి నిందలేశారు. అది అడ్డం పెట్టుకుని దోపిడీ. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ చంద్రబాబు పాలనలో ఇప్పటికే రాష్ట్రానికి 11 లక్షల కోట్ల అప్పు అయింది అని, జగన్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు పేద ప్రజల గురించి ఆలోచించడం లేదని ఆరోపించారు. ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ నేతలు లేకుండా చేద్దామని చూస్తున్నారు అని, చంద్రబాబు, పవన్, జగన్ ఈ ముగ్గురు మన రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నా సరే బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు కట్టాలి అని ఒక్కళ్ళు కూడా అడగలేకపోతున్నారని, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలి అంటే అది కాంగ్రెస్ పార్టీకే సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పేద ప్రజల పార్టీ అనేది ఎవరూ మర్చిపోవద్దు అని అన్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలే పనిచేసినా ఎంత అద్భుతంగా పరిపాలన చేశాడు అంటే ఆ పరిపాలన మీ గుండెల్లో ఈ రోజు వరకు కూడా మీకు గుర్తుంది. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అంటే ఇంతమందిగా తరలి వచ్చారు. మరొకసారి ప్రతి ఒక్కరికి వందనం. రాజశేఖర రెడ్డి గారు ఎన్నో అద్భుతమైన పథకాలు చేశారు, అవునా? వాటిలో రైతులకు ఎన్నో చేశాడు. ఉచిత విద్యుత్ అయితే ఏమి, రుణమాఫీ అయితేనేమి, ఇలాంటివి ఎన్నో చేశాడు. పేదవాళ్లకు కూడా ఎన్నో పథకాలు రాజశేఖర రెడ్డి గారు తన గుండెల్లో నుంచి ఆలోచన చేసి మరి రూపొందించారు. వాటిలో ఆరోగ్యశ్రీ ఒకటి. అంటే పేదవాడికి జబ్బు వస్తే
అప్పులు పాలు కాకూడదు అని రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని చుట్టారు. అంతేకాదు ఫీజు రీయింబర్స్మెంట్, పేద బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు కావాలి, పైసా ఖర్చు లేకుండానే కావాలి అని రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వల్ల ఎంతోమంది బిడ్డలు పెద్ద పెద్ద చదువులు ఉచితంగానే చదువుకున్నారు. 108 అయితేనే లక్షల మందికి ఇల్లు ఉండాలి అని ఇందిరమ్మ ఇల్లు కట్టడం అయితేనేమి, లేక రాజీవ్ గృహకల్ప అయితేనేమి, ఇలా ఎన్నో పథకాలు రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా అమలు చేసి చూపాడు. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా అధికారంలో ఉంది. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా, మన్మోహన్ సింగ్ గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉండంగా రూపొందించిన పథకమే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. దీంట్లో చాలా చోట్ల కరువు పని అని కూడా అంటారు. ఈ పథకం ఎంత గొప్ప పథకం అంటే గ్రామాలలో ఇది వరకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు స్వచ్ఛంద్ర స్వర్ణ స్వచ్ఛ తాడేపల్లిగూడెం కార్యక్రమంలో భాగంగా తణుకు రోడ్ ఆటో యూనియన్ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెన్ని సుందరీకరణలో, పరిశుభ్రతలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపడానికి స్వచ్ఛత, పచ్చదనం, ప్రజా శౌచాలయాల వినియోగం, బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన నివారణ గురించి వివరించారు. యూనియన్ సభ్యులు మున్సిపల్ కమిషనర్ కృషిని కొనియాడారు. మరియు స్వచ్ఛ తాడేపల్లిగూడెం కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి తమ వంతు సాయం చేస్తాము అని తెలిపారు. మీరు అంటే ఆటో దోస్తున్నారు కానీ మీ పిల్లల ఆరోగ్యం ఉండాలి, మీ ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండాలంటే మన పరిశుభ్రత చాలా ముఖ్యం. పరిశుభ్రత లేకపోతే అనారోగ్యం పాలవుతాం, తర్వాత అది హాస్పిటల్ పాలవుతాం. కనుక మీరు అందరూ కూడా గమనించండి. మీరు ఉండే ప్రదేశం, ఈ ప్రదేశంలో కూడా నేను గమనిస్తే యూజర్స్ బయట వస్తున్నారు. ఇక్కడేమో పబ్లిక్ టాయిలెట్ ఉంది, కానీ పబ్లిక్ టాయిలెట్లో ఎవరు వెళ్ళకుండా అవుట్డోర్స్ ఏం చేస్తారంటే యూజర్స్ అవి పోతున్నారు. ఆ యూజర్స్ వల్ల కూడా మీకు ఇన్ఫెక్షన్ అయ్యి స్నాల మీకు పీల్చడం వల్ల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఈ యూనియన్ తరఫున ఎంతో కొంత పేమెంట్ అంటే పేమెంట్ అంటే వాళ్ళు కట్టుకుని వాళ్ళు నిర్వహణ చేస్తున్నారు కనుక వాళ్ళు మున్సిపాలిటీ నుంచి కూడా మనం సపోర్ట్ చేస్తాం. మీరు యూనియన్ నుంచి కూడా కొంత పేమెంట్ చేసుకుని ప్రతి నెల వాళ్ళకి పేమెంట్ ఇచ్చేలాగా మాట్లాడతాం. ఈ వచ్చిన పబ్లిక్ అందరినీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందులో పంపిస్తాం. అప్పుడు మీరు కూడా మీరే ఎక్కడన్నా పబ్లిక్ ఎవరైనా పాస్కి వెళ్తుంటే మీరు తీసి బాబు అందులోకి వెళ్ళడానికి లేదు, ఇంట్లోకి వెళ్ళి నేను చెప్పాను మీరు రిలేటర్స్ తీసుకొచ్చి అలా బయట అక్కడ కూడా బోర్డు పెట్టాం. ఇక్కడ మలాంకర్జన చేయరాదని, కాళ్ళలో చెత్త చేయరాదని కూడా బోర్డు పెట్టాం. దాని మీద కూడా మీకు ఏదైనా అవకాశం ఉంటే మా వాళ్ళు వచ్చినప్పుడు చెప్తే మేము కూడా ఫైన్ వేస్తాం. ఫస్ట్ టైం దాన్ని చట్టం చేసాం, 20 రూపాయలు ఫైన్ వేస్తాం ఫస్ట్ టైము. అదే వ్యక్తి రెండోసారి దొరికితే 50 రూపాయలు ఫైన్ వేస్తాం. అదే వ్యక్తి మూడోసారి దొరికితే ఎఫ్ఐఆర్ పెడతాం, పోలీస్ కేసు పెడతాం. అంటే ఆ చట్టం సర్వీస్ రూల్స్ అలా చేస్తాం. స్వచ్ఛ భారత్ 2016 రూల్స్ ప్రకారం మన కట్టాలని పరిశుభ్రమైన వాతావరణంలో ఉండాలని ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అన్నీ కూడా ముందు సంకల్పం చేసి ప్రతి పట్టణాన్ని సుందరవంతంగా శుభ్రంగా ఉండాలనే కాన్సెప్ట్తోటి ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నారు. గత తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న శానిటైజర్కి ఇప్పటికీ మీకే వేరియేషన్ చేసుకుంటుంది. బాపట్ల జిల్లా సముద్ర తీరాన్ని గోవా మాదిరి తీర్చిదిద్దాలి అనే సంకల్పంతో కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ నేతృత్వంలో అధికారుల బృందం అక్కడికి స్వయంగా వెళ్లి అధ్యయనం చేసింది. ఈ సందర్భంగా పోలీస్ ఆపరేషన్లను పరిశీలించారు. గోవా తీరం వెంబడి ఎవరైనా మునిగిపోతున్నా, ఇతర అవాంఛనీయ సంఘటనలు ఏవైనా జరిగినా పోలీస్ శాఖ తీసుకునే రక్షణ చర్యలను కలెక్టర్ వారిని అడిగి తెలుసుకున్నారు. వారు చెప్పిన వివరాలను నమోదు చేసుకున్నారు. వైద్య వృత్తిలో ఉన్నవారు పేద రోగుల పట్ల సేవాభావంతో మెలగాలి అని నగర పోలీస్ కమిషనర్ శంకభ్రత బాగ్చి అన్నారు. గాజువాక ఎల్బీఎస్ నగర్లో అత్యాధునిక సౌకర్యాలతో నూతనంగా నెలకొల్పిన సువిధ హాస్పిటల్ను సిపి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. డాక్టర్ వై శ్రవంతి, డాక్టర్ వి క్రాంతి కుమార్ల నిర్వహణలో ఏర్పాటైన ఆసుపత్రిలో మెరుగైన సదుపాయాలు కల్పించడం పట్ల సిపి అభినందించారు. పేదలకు వైద్య సేవలను చేరువ చేయాలి అని, ఆపదలో ఉన్న వారికి వైద్యులు తమ వంతు సేవలను అందించి ఉదారతను చాటాలి అని కోరారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న గాజువాకలో ఖరీదైన వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, కార్పొరేటర్ ఉరుకోటి చందు, బీసీసీఎల్ నాయకులు శివ, ప్రసాదరావు, సత్యారావు, వెంకటేశ్వరరావు, కోయిలాడ శంకర్రావు, మురళీదేవి, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రారంభించామండి.
మన దగ్గర అన్ని సర్వీసెస్ అవైలబుల్ గా ఉన్నాయండి. మన దగ్గర మెయిన్ సర్వీస్ 24/7 ఎమర్జెన్సీ అవైలబుల్ గా ఉందండి. ఎటువంటి ఎమర్జెన్సీస్ అయినా మనం డీల్ చేస్తాము. మన దగ్గర ఏంటంటే ఇన్ హౌస్ ల్యాబ్, ఫార్మసీ, మన దగ్గర ఏంటంటే క్యాజువాలిటీ, ఐసీయూ అండ్ జనరల్ వార్డ్ అవైలబుల్ గా ఉన్నాయి. ఓపీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయండి. జనరల్ మెడిసిన్ మన మెయిన్ స్పెషాలిటీ అండి. ఇంకొక మన కార్డియాలజీ, న్యూరాలజీ, పిల్లల నిపుణులు అందరు అవైలబుల్ గా ఉంటారు. మీకు ఏంటంటే అతి తక్కువ ధరలో అందరికీ సర్వీస్ అందించాలనేది మాది మెయిన్ ఎయిమ్ అండి. ప్రతి ఒక్కళ్ళు మీ సపోర్ట్ మాకు ఇవ్వాలి. ఏంటంటే మాకు సేవాభావం ఎక్కువ అండి. అంటే కార్పొరేట్ స్టైల్లో కాకుండా అందరికి మంచి లైక్ ఎలా అంటే మీకు మంచి ఉత్తమమైన లైక్ సర్వీస్ ఇవ్వాలి, హెల్త్ ప్రొవైడ్ చేయాలని చెప్పి అనేది మా మెయిన్ ఎయిమ్. తప్పకుండా ప్రారంభించడం డాక్టర్ స్రవంతి గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేటి కార్యక్రమంలో విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ గారు ముఖ్య అతిథిగా రావటం, అలాగే ఉన్నటువంటి చాలా మంది నాయకులు కూడా రావటం, ఏదైతే మంచి శుభ సమయం. గాజువాకలో ఉన్నటువంటి ప్రజలకి అందుబాటులోకి మంచి న్యూ ఫెసిలిటీస్ తో సువిధ హాస్పిటల్ ప్రారంభించడం, ఉన్నటువంటి చాలా మంది గాజువాకలో గైనిక్స్ అదేవిధంగా జనరల్ ఫిజిషియన్స్ తక్కువ ఉండడం, అటువంటి డాక్టర్ గారు ఇక్కడ కొత్తగా మంచి ఏర్పాట్లతో చేయడంతో పాటు రీజనబుల్ ధరలకే మేము ట్రీట్మెంట్ చేస్తాము, ప్రజలకు అందుబాటులో ఉంటాము, సేవ చేయడమే మాకు ముఖ్యమనే విధంగా డాక్టర్ స్రవంతి గారు ముందడుగు వేయడం కూడా చాలా ఆనందనీయంగా తెలియజేసుకుంటూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అందుబాటులో ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో వాటితో పాటు ఎవరికి ఎప్పుడు అవసరం ఉన్నా కూడా కానీ సువిధ హాస్పిటల్కి వచ్చినప్పుడు డాక్టర్ స్రవంతి గారు కూడా ఇచ్చిన మాట ప్రకారంగా చక్కగా నడిపించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్న నగర కమిషనర్ గారు కానీ అదే విధంగా పెద్దలందరూ కూడా అందరూ వచ్చారు, మీడియా మిత్రులు కూడా అందరూ కూడా రావటం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా సేవ ఏదైతే సేవ చేయాలనుకుంటున్నామో డాక్టర్ గా మేడం చేయాలనుకుంటున్నారో అలాగే ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకుని ప్రతి ఒక్కరు. మన గాజువాకలో సువిధ హాస్పిటల్ అని ఒక కొత్త హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. మన నగర డిప్యూటీ మేయర్ గారి సమక్షంలో ఇప్పుడు డాక్టర్ స్రవంతి మేడం వచ్చేసి ఎండి జనరల్ మెడిసిన్. మన గాజువాకలో లేడీ ఎండి జనరల్ మెడిసిన్ చాలా తక్కువ మంది ఉన్నారండి. సో మేడం ఈ హాస్పిటల్లో అన్ని ఏర్పాట్లు బెస్ట్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకున్నారండి. అందులో ఇక్కడ ఐసీయూ ఉంది, క్యాజువాలిటీ ఉంది, డాక్టర్స్ చెంబర్స్ ఉన్నాయి. సో త్వరలో 100% మిగిలిన ఎక్విప్మెంట్ కూడా వాళ్ళు ఫిట్ చేయబోతున్నారండి. సో గాజువాకలో చుట్టుపక్కల ప్రాంతంలో ఎటువంటి వ్యాధులు ఉన్నా, ఎటువంటి ఎమర్జెన్సీ ఉన్నా నేరుగా ఇక్కడికి పేషెంట్ తీసుకొని రావచ్చు. అండ్ ఇక్కడ బెస్ట్ ట్రీట్మెంట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని నేను ఆశిస్తున్నా, కోరుకుంటున్నా. ఇప్పుడు డాక్టర్ అంటే సేవాభావం. సో మనకు డాక్టర్స్ కి డబ్బు ముఖ్యం కాదు, సేవ ముఖ్యం. ఒక పేషెంట్ ప్రాణం కాపాడడం అది ముఖ్యం. సో ఆ సేవాభావంతో ఈ సువిధ హాస్పిటల్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. అదే అంకిత భావంతో పేషెంట్స్ కి సేవ చేస్తారని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. గాజువాక ప్రజలు కూడా అండ్ పక్కన అనకాపల్లి జిల్లా నుండి, విశాఖపట్నం జిల్లా నుండి కూడా అందరూ ఇక్కడికి వస్తారని అండ్ ఈ ట్రీట్మెంట్ పొందుతారని. ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ పై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కార్పొరేషన్ డైరెక్టర్ తేజమూర్తులు ఖండించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇటీవల వైసీపీ నేత మాజీ కార్పొరేషన్ చైర్మన్ జ్వాలపురం శ్రీకాంత్ తమ చైర్మన్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. నోరు అదుపులో పెట్టుకోవాలి అని హెచ్చరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో బ్రాహ్మణులకు అన్ని విధాల అన్యాయం జరిగింది అని అన్నారు. వచ్చిందంటే కారణం ఏంటంటే రాష్ట్రంలో చాలా సంవత్సరాల తర్వాత బ్రాహ్మణులకి అత్యధిక బడ్జెట్ ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడానికి, అలాగే మేము అడిగిన వెంటనే ఈ సంవత్సరం బడ్జెట్లో సుమారు 353 కోట్లు మాకు బ్రాహ్మణులకి సంక్షేమానికి ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఆర్థిక శాఖ మంత్రి గారికి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు బ్రాహ్మణ కార్పొరేషన్ తరఫున, బ్రాహ్మణ సమాజం తరఫున తెలియజేస్తున్నాం. ముందుగా
తర్వాత ఈరోజు ముఖ్యంగా రాష్ట్రంలో వైసీపీ పరిపాలన అంతమయ్యాక, వైసీపీ ప్రభుత్వం అంతమయ్యాక చాలామంది మాజీ మంత్రులు కానీ, మాజీ సలహాదారులు కానీ, మాజీ అధికార ప్రతినిధులు కానీ, బ్రాహ్మణ సమాజానికి చెందిన కొంతమంది వ్యక్తులు, అంటే మాజీ దేవాదాయ శాఖ సలహాదారులు కానీ జ్వాలాపురం శ్రీకాంత్ గారు ప్రస్తుతం వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. వారు ఇటీవల ఒక 2-3 రోజుల క్రితం బ్రాహ్మణ కార్పొరేషన్ ఉద్దేశించి, అలాగే గౌరవ చైర్మన్ గారిని బుచ్చిరాం ప్రసాద్ గారిని ఉద్దేశించి, అసలు మీరు బ్రాహ్మణ పుట్టు పుట్టారా, మీరు కడుపుకి ఏం తింటున్నారు, గుర్రాలు పళ్ళుదొమ్ముతున్నారా అంటూ కొంత అసభ్య పదజాలాన్ని వాడటం జరిగింది. ముందుగా దాన్ని మేమందరం బ్రాహ్మణ సమాజం తరఫున, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా, కార్పొరేషన్ మిగతా డైరెక్టర్లు అందరి తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జనసేన పార్టీ తరఫున కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. శ్రీకాంత్ గారికి ఒకటే చెప్తున్నాం. ఆయన అంటారు, బ్రాహ్మణ కార్పొరేషన్ వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏం చేసింది అని. ఆర్యవైశ్య నాయకుడు తెలుగుదేశం పార్టీకి చెందిన కేతవరపు కృష్ణ జన్మదిన సందర్భంగా కాకినాడ జిల్లా బిడ్డాపురం సూర్య గ్రంథాలయానికి ఫర్నిచర్ను బహుకరించారు. మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కొండేపూడి శంకర్రావు, అల్లవరపు నాగేష్కు ఫర్నిచర్ను కేతవరపు కృష్ణ చేతుల మీదుగా అందించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కృష్ణ చేత భారీ జన్మదిన కేక్ను కత్తిరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయన్ను సన్మానించారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పిల్లి చిన్న, మట్ట గణేష్, సోనాబాబు, అందుగల సతీబాబు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం నాయకులందరూ కూడా మన కృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి సూర్యరాయ విద్యానంద గ్రంథాలయానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో ఏమైనా అవసరాలు ఉన్నాయని చెప్పి ఆయన అడగడం, మా సెక్రటరీ గారు కొండేపూడి శంకరరావు గారు కుర్చీలు సేకరిస్తున్నామని చెప్పగానే విద్యార్థులు చదువుకోవడానికి ఒక 5 కుర్చీలని ఆయన పుట్టినరోజు సందర్భంగా మా గ్రంథాలయానికి అందించడం చాలా సంతోషంగా ఉంది. ఆయనకి మా గ్రంథాలయ కమిటీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన మిత్రులు మన గ్రంథాలయానికి ఎప్పుడు కూడా ఏ విధమైన సహకారం కావాల్సి వచ్చినా సరే. గుంటూరు జిల్లా మంగళగిరిలో తీవ్ర కలకలం రేపిన ఘటన చోటు చేసుకుంది. టీవీ సౌండ్ తగ్గించమని చెప్పినందుకు ఓ భార్య క్షణికావేశంలో భర్తను కత్తితో పొడిచి హత్య చేసింది. ఈ దారుణ ఘటన స్థానికంగా విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళగిరిలోని టీట్కో గృహ సముదాయంలో మొహమ్మద్ క్రాంతి దంపతులు నివసిస్తున్నారు. ఏడాది క్రితం వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. బుధవారం రాత్రి ఇంట్లో టీవీ చూస్తున్న సమయంలో సౌండ్ ఎక్కువగా ఉందని తగ్గించమని మొహమ్మద్ తన భార్య క్రాంతికి చెప్పాడు. ఈ చిన్న విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. కొద్దిసేపటికే గొడవ తీవ్ర స్థాయికి చేరడంతో ఆవేశానికి లోనైన క్రాంతి ఇంట్లోనే కత్తితో మొహమ్మద్పై దాడికి పాల్పడింది. విచక్షణారహితంగా పలుమార్లు పడవడంతో తీవ్ర రక్తస్రావమై మొహమ్మద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనను గమనించిన ఇరుగు పొరుగు వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అప్పటికే మృతి చెందిన మొహమ్మద్ను గుర్తించారు. నిందితురాలు క్రాంతిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేవలం టీవీ సౌండ్ విషయంలో తలెత్తిన వివాదం హత్యకు దారితీయడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. లేడీ పోలీస్ స్టేషన్ పెదవట్టుపూడి గ్రామం నుంచి రావడం జరిగింది. వాళ్ళ కొడుకు చనిపోయాడనే ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్లో సారాంశం ఏంటంటే, వీళ్ళ కొడుకు ఏసీ మెకానిక్గా పనిచేస్తాడు. ఇతను షేక్ అహ్మద్. ఇతను ఒక 6 months బ్యాక్ క్రాంతి అనే లేడీని లవ్ మ్యారేజ్ చేసుకుని టిట్కో ఇళ్లలో 4th floorలో ఉంటుంటాడు. వీళ్ళిద్దరు భార్యాభర్తల గొడవల కారణంగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఇద్దరు గొడవ పడ్డారు. ఆ గొడవలో భాగంగా భార్య కత్తి తీసుకుని భర్త అయినటువంటి వాళ్ళ షేక్ అహ్మద్ను కత్తితో పొడవడం జరిగింది. ఆ తర్వాత 108 అంబులెన్స్లో ఎన్ఆర్ఐ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి మెరుగైన ట్రీట్మెంట్కి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరిగింది. ట్రీట్మెంట్లో భాగంగా అతను చనిపోవడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళ మదర్ వచ్చి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మేరకు మనం కేసు కట్టి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇద్దరు కలిసి కొన్నాళ్ళు ఉన్నారు. తర్వాత ఇష్టపడి ఇద్దరు మ్యారేజ్ చేసుకోవడం కూడా జరిగింది. మహిళలకు మరింత అందాన్ని, చర్మ సౌందర్యాన్ని అందించే జే లగ్జరీ సెలూన్ రాజమండ్రి పట్టణంలో 4వ బ్రాంచ్ను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాలా, రాజాసాబ్, హీరోయిన్ డింపుల్ హయాకి, రిద్ది కుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు జక్కంపూడి గణేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో మహిళలకు మరింత అందాన్ని ఇచ్చే జే లగ్జరీ సెలూన్ 2019లో ప్రారంభించినట్లు వివరించారు. అన్ని ప్రాంతాల్లో పేరొందిన జే లగ్జరీ సెలూన్ రాజమహేంద్రవరంలో ప్రారంభించినట్లు తెలిపారు.
తమకు విశాఖపట్నంలో 2 బ్రాంచ్లు, విజయవాడ, విజయనగరం, భీమవరం తదితర ప్రాంతాల్లో బ్రాంచ్లు ఉన్నాయని తెలిపారు. వచ్చే నెలలో హైదరాబాద్లో కూడా తమ జే లగ్జరీ సెలూన్ బ్రాంచ్ను ప్రారంభిస్తాము అని తెలిపారు. జే లగ్జరీ ఓపెనింగ్ గ్రాండ్ సర్టిఫికేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడా. ఫెస్టివల్ 2019లోనే మాకు ఇష్టమని స్టార్ట్ చేసాము. వేరిన ఫ్యాషన్ ఇష్టం ఈ వర్క్ చేయడం, దాంట్లో నుంచి వచ్చింది జే లగ్జరీ. జే లగ్జరీ అంటే ఏం కాదండి, జే అంటే మా వైఫ్ పేరు, జ్యోతి మాట ఈవిడే. సో ఇది 2019లో స్టార్ట్ చేసామండి విఐపి రోడ్ విశాఖపట్నంలోని ఫస్ట్ బ్రాంచ్ కింద. అది స్టార్ట్ చేయడం కారణం కూడా ఈవిడ ప్యాషన్, ఈవిడ ఇంట్రెస్ట్ తోటి మేము అందరూ సపోర్ట్ చేసాము. ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఈవిడ యాక్చువల్గా దానికోసం అని చెప్పి ఆలోచిస్తారు. ఎవరికైనా ఉపాధి కల్పించాలి, ఆడవాళ్ళు కొంచెం ముందుకు తీసుకురావాలి, అంటే చాలా మందికి స్వేచ్ఛ కావాలని అడుగుతారు కదా, అటువంటి వాళ్ళందరికీ ఈవిడ ఎంపవర్మెంట్ ఇద్దామని చెప్పేసి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. మా దగ్గర 80 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు, 2 ఫీమేల్ స్టాఫ్. అదే కాకుండా మాకు 4 బ్రాంచ్లు ఉన్నాయి, దీంతో కలిపి 4 బ్రాంచెస్ అండి. ఒకటి విఐపి రోడ్డు, ఇంకొకటి పిఎం పాలెం, విజయవాడ అండ్ రాజమండ్రి అండి. నెక్స్ట్ విజయనగరంలో కూడా వస్తుంది, అలాగే మన భీమవరంలోని, హైదరాబాద్లో కూడా. ఇట్ విల్ బికమ్ లైక్ చైన్ ఆఫ్ సెలూన్స్ అండి. సో దీనికి అంతటికి మూల కర్త క్రియ కారణం ఎవరంటే ఈవిడే. దేనికంటే లేడీ ఎంపవర్మెంట్ అండ్ మా వైఫ్ కాబట్టి, ఆవిడ ప్యాషన్ కాబట్టి మేము సపోర్ట్ చేస్తామండి. అండ్ ఎవరైతే ఉన్నారో మా వెల్ విషర్స్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ జే స్టూడియో. మరి మీ పేరు చెప్పండి. ఓకే, చెప్తారా? అందరికీ నమస్కారం. అండ్ ముందుగా రాజమండ్రిలో ఈరోజు జే లగ్జరీ సాలూన్ ఓపెనింగ్కి వచ్చేసాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇక్కడ యాక్చువల్లీ ఫర్ ద ఫస్ట్ టైం ఐ సీ హెయిర్కి కానీ స్కిన్కి కానీ అండ్ వాట్ ఐ జస్ట్ గాట్ టు నో ఆయుర్వేదిక్ ఫర్ యువర్ బాడీ rituals and all of it. Personal care కోసం men and women అని తేడా లేకుండా with such a exquisite space create చేశారు జ్యోతి గారు and her husband. And today I just had to come here with Riddhi and Kalyan garu. I feel really happy. And ఇంకా ఎన్నో salons open చేయాలి. ఇక్కడే కాదు, హైదరాబాద్ లో కూడా. I think next month so it's going to be much bigger. And adi kuda nene open chestanu. So either way, congratulations, many more salons. And definitely everybody ikkada andaru vachi services andi try cheyali. And thank you. నమస్కారం అండి, నేను రిద్ధి కుమార్. ఇప్పుడు జస్ట్ జే సాలోన్ కి వస్తున్నాను. అండ్ జే సాలోన్ ఇది లగ్జరీ సాలోన్ ఉంది. అండ్ యాక్చువల్గా చాలా లగ్జరీస్ ఉంది. నాకు ఈ మొత్తం సెట్టింగ్ చాలా నచ్చింది. అండ్ మీ అందరూ కూడా ప్లీజ్ కమ్ హియర్ అండ్ టేక్ ద బెస్ట్ ఆఫ్ ఆల్ ద సర్వీసెస్ దట్ దే హ్యావ్ టు ఆఫర్. I think they have a fabulous place. Jyoti ji, congratulations for such a wonderful salon that you've opened up. It's truly luxurious. It's truly very sophisticated, very classy, very elegant. And I myself am excited to try their services. For all men and women, please come here, try their services. And I think they just have an amazing atmosphere, which is my personal favorite thing. Thank you. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ టు ఆల్. అంటే నేను వచ్చానని చెప్పకూడదు, ఎందుకంటే ఇది నాది, అంటే నేను ఇందులో కూడా పార్ట్ కాబట్టి నేను వీళ్ళని వెల్కమ్ చేయడానికి వచ్చాను. అందరికీ ఇట్స్ ఎంకరేజ్మెంట్ అనుకోవచ్చు. జే లగ్జరీ యాక్చువల్గా నేను 1 month అవుతుంది అనుకుంటా దీనికి నేను టేక్ ఆఫ్ చేసుకొని వీళ్ళతో టైఅప్ అయ్యి వీళ్ళతో పార్ట్అప్ అయ్యి నేను ఈ 1 month అబ్జర్వ్ చేసింది ఏంటంటే అంటే మచ్ ఫెసిలిటీస్ ఉంటాయి విత్ అఫోర్డబుల్ ప్రైసెస్. అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎంత లగ్జరీగా పెట్టారు కదా, మేబీ ఉంటుంది మెనూ చూస్తే అవుతుంది అబ్బా అనుకుంటేసరికి నేను వచ్చి చూసేసరికి ఓకే నో, అఫోర్డబుల్ ప్రైసెస్ వెరీ పర్టికులర్. అండ్ మెయిన్ థింగ్ చాలా మందికి మైండ్లో డౌట్ వస్తూ ఉంటుంది ఏంటంటే ఎందుకు ఎంత లగ్జీరియస్ సలూన్స్, ఎందుకు ఎంత పెట్టి ఎలా ఎందుకు వెళ్తారు అని చెప్పేసి. ఒక థిన్ లైన్ ఉంటుంది, ఓవర్కి పర్ఫెక్షన్కి ఒక థిన్ లైన్ ఉంటుంది. ఆ థిన్ లైన్ దాటకుండా పర్ఫెక్ట్గా చేసేది మాత్రం ఇలాంటి సెలూన్సే. అందులో జే లగ్జరీ ఖచ్చితంగా బెస్ట్ అని నేను చెప్పగలను. అండ్ మెయిన్ విషయం వచ్చేసరికి ఏంటంటే కాన్ఫిడెంట్, అంటే మన హెయిర్, స్కిన్, హెల్త్ ఏదైతే మనం లోపల ఇంటేక్ తీసుకుని ఏవైతే మనం హెల్తీగా తీసుకోవాలనుకుంటామో అలానే బయట మనం చూపించుకోవాల్సిన హెయిర్ కానీ ఫేస్ కానీ వాట్ ఎవర్ వీ నీడ్ టు ఎక్స్పోజ్ అవి కూడా మనం కాన్ఫిడెంట్గా ఉండాలి. అంటే డెఫినెట్లీ ఇవన్నీ మనం పర్ఫెక్ట్గా ఉంటేనే మనం బయట కాన్ఫిడెంట్గా వెళ్ళగలం, కాన్ఫిడెంట్గా తిరగగలం. అందుకే ఇంతమంది ఇంత పర్ఫెక్ట్గా అండ్ టూ విత్ స్కిన్ కేర్, ఎవరు డాక్టర్ కదా, డాక్టర్ సజెషన్స్తో పాటు వీళ్ళు వెళ్తుంటారు అనమాట. అంటే వచ్చిన వాళ్ళకి ఇది చేసేస్తే అయిపోతుంది అని కాదు,
వాళ్ళు డాక్టర్ని ముందు కన్సల్ట్ చేస్తారు. డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాతే వీళ్ళకి ఏదైతే సూట్ అవుతుందో ఆ సూటబుల్ అయినదే జే లగ్జరీలో ఖచ్చితంగా ముందు పెట్టడానికి ట్రై చేస్తున్నారు. అందుకే నేను కూడా ఇందులో పార్ట్ అయ్యాను. యా, దట్స్ ఇట్. అండ్ ఇది థర్డ్ ఓపెనింగ్, ఫోర్త్ ఓపెనింగ్. యాక్చువల్లీ వైజాగ్లో 2 బ్రాంచ్లు ఉన్నాయి. విజయవాడలో ఆల్రెడీ ఉంది. వైజాగ్ విఐపి రోడ్లో ఒకటి ఉంది, పిఎం పాలెంలో ఒకటి ఉంది, విజయవాడలో ఒకటి ఉంది. దిస్ ఇస్ ద 4th బ్రాంచ్, రాజమండ్రి, త్వరలో విజయనగరం, హైదరాబాద్. హ్యూజ్, డెఫినెట్లీ. యా, థ్యాంక్ యూ సో. వార్తలోని ముఖ్యాంశాలు. తిరుమల లడ్డు ప్రసాదంపై నిందారోపణలు చేసిన చంద్రబాబు వెంటనే క్షమాపణలు చెప్పాలి అని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్. లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసింది అని తప్పుడు ప్రచారం చేశారని ఆరోపణ. రాష్ట్రంలో నాడు జగన్, నేడు చంద్రబాబు పాలనలపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై పల్నాడు పర్యటనలో మండిపాటు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ తాడేపల్లిగూడెం కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. నగర సుందరీకరణలో అంతా భాగస్వామ్యం కావాలి అని పిలుపు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.